హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. ఈరోజు అయితే మనం భద్రాచలం చేరుకుందామండి. సో భద్రాచలంలో మనకి దర్శనం అయిన తర్వాత గుడి చుట్టూ ఎలా ఉందో కూడా కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుంచి మనం ఎక్కడ దిగాలి, ఎక్కడ స్టే చేయాలి మొత్తం కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. తర్వాత వచ్చేసి మనం పక్కనే ఉన్న పర్ణశాల కూడా కవర్ చేద్దామండి. అక్కడ వచ్చేసి మన రాములు వారు, సీతమ్మ వారు అడవిలో ఉన్నది, ఆ రాళ్లల్లో ఉన్నవాళ్ళు, సో అదంతా కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఒకసారి అయితే చూద్దాం, పదండి, లెట్స్ గో. భద్రాచలంలోని పద్మశాలి కళ్యాణ మండపం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది విశ్రాంతి భవన్ కూడా ఇక్కడేనండి. సో ఇక్కడ మనకి రూమ్స్ కూడా దొరుకుతాయి. చూడండి, బిల్డింగ్స్ అయితే చాలా పెద్దవి, 1కి 4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి 1000 రూపాయలు, 1500 రూపాయల్లో రూమ్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయల్లో రూమ్ తీసుకున్న, 1500లో రూమ్ తీసుకున్న, మధ్యాహ్నం పూట, నైట్ పూట 2 పూట్ల భోజనం వీళ్ళే పెడతారు. సో మీరు ఎక్కడికి వచ్చినా, భద్రాచలంకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ దిగితే మాత్రం మీకు అన్నం అయితే ఇక్కడే వీళ్ళే పెడతారు కాబట్టి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. సో మీరైతే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడి నుంచి చూసుకునేసి పక్కనేనండి, అదిగోండి ఆ చివరిలో కనిపించేదే గుడి. సో అదే చాలా దగ్గరలోనే ఉంది. ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా ఇక్కడే దిగండి. చాలా బాగుంది రూమ్ అయితే. పాపికొండలు బోట్ షికార్ మీరు చూసే ఉంటారు. పాపికొండలు, మారేడుమల్లి ఇవి కూడా ఉన్నాయి. వీళ్ళే టికెట్స్ బుక్ చేస్తారు ఆన్లైన్లో.
చీర గుర్తులు అక్కిపరి ఉంటాయి. మధ్యలో పసుపు గంజల్ని కాడ రాముల వారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎడం చేస్తూ 3 రాళ్ళు ఇస్తారు. మీరు కూడా వేయి. మీకు ముఖ్యంగా అక్కడ పసుపురాళ్ళు కుంకుమరాలు ఇస్తారు. సీతమ్మ వారు గుర్తు పెట్టుకున్న పవిత్రమైన పసుపురాళ్ళు కుంకుమరాలు తీసుకెళ్ళాలి. ఇంటికి తీసుకెళ్లి పూజ చూసుకున్నా మంచిదే, బొట్లు పెట్టుకున్నా మంచిది. మీ తోబుట్టులు, మీ బంధువులు, మీకు తెలిసిన మిత్రులు ఉంటే పంచుకుంటే మీకే మంచిది. అమ్మా పాప కిందికి దిగమ్మా, కిందికి. ఇదే సీతమ్మ వారి చీర గుర్తు. సో సీతమ్మ తిరిగిన ప్లేస్ అయితే ఇదేనండి. ఇందాకైతే ఫుల్ రష్గా ఉన్నింది, ఇప్పుడైతే లేదు. ఒకసారి చూడండి మీరు క్లియర్గా.